హాయ్ ఫ్రెండ్స్, కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సాన్ని మనం ఇంకా మర్చిపోకముందే మరో కొత్త ముప్పు పొంచుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవును, ఆఫ్రికాలోని ఒక వింత గబ్బిలంలో ఇప్పుడు ఒక కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది. ఇది మనుషుల కణాల్లోకి నేరుగా ప్రవేశించగలదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. అసలు ఈ హాట్ నోస్డ్ బ్యాట్ అంటే ఏంటి, దాని కథ ఏంటి? రాబోయే రోజుల్లో మరో పాండమిక్ రాబోతోందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని పెర్బ్రైట్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్, యార్క్ యూనివర్సిటీలు మరియు కెన్యా శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. తూర్పు ఆఫ్రికాలోని గబ్బిలాలపై జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వైరస్ ఎక్కడ దొరికింది? తూర్పు ఆఫ్రికాలో ఉండేటువంటి హాట్ నోస్డ్ బ్యాట్ అనేటువంటి గబ్బిలాల జాతిలో దీన్ని గుర్తించడం జరిగింది అంటున్నారు. దీని ముక్కు గుండె ఆకారంలో ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ గబ్బిలం నుండి తీసిన ఒక ఆల్ఫా కరోనా వైరస్ను పరీక్షించగా అది మనుషుల్లో ఉండేటువంటి సియాకామ్-6 అనేటువంటి రిసెప్టర్ సహాయంతో కణాల్లోకి చొరబడగలదని తేలింది. అంటే గబ్బిలాల నుండి మనుషులకు సోకే శక్తి దీనికి ఉందని అర్థమవుతోంది. ఈనాడు శాస్త్రవేత్తలు ఏమనుకునేవారంటే ఆల్ఫా కరోనా వైరస్లు కేవలం 1 లేదా 2 రకాల రిసెప్టర్ల ద్వారానే కణాల్లోకి వెళ్ళగలవని భావించేవారు. కానీ ఈ కొత్త ఆవిష్కరణ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. ఈ వైరస్ మనం అనుకునే దానికంటే ఎక్కువ రకాల మార్గాల్లో మనిషి శరీరాన్ని దెబ్బతీయగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వైరస్ ప్రవర్తనపై మనకున్న అవగాహననే మార్చేసింది. అదృష్టవశాత్తు ప్రస్తుతానికి ఈ వైరస్ కెన్యాలోని స్థానిక ప్రజలకు సోకినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కేవలం ల్యాబ్ పరీక్షలో మాత్రమే ఇది మనిషి కణాలను ఆవహించగలదని నిరూపితమైంది. అయితే ఏ నిమిషంలో అయినా ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుని గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం? కరోనా లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి మందులు వెతకడం కంటే అవి రాకముందే గుర్తించడం ఉత్తమమని ప్రొఫెసర్ యానీ ఫెర్గూసన్ స్మిత్ పేర్కొన్నారు. బ్రిటన్ మరియు కెన్యా శాస్త్రవేత్తలు ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం భవిష్యత్తులో వచ్చేటువంటి ఇలాంటి ప్రమాదకర వైరస్లను ముందే పసిగట్టి వ్యాక్సిన్ల తయారీకి మార్గం సుగమం చేస్తోంది. చూశారుగా, ప్రకృతిలో దాగున్న అదృశ్య శత్రువులు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో ఊహించడం చాలా కష్టం. కానీ సైన్స్ సహాయంతో వాటిని ముందే పసిగట్టి అప్రమత్తంగా ఉండడమే మన బాధ్యత. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. సైన్స్ అండ్ మెడికల్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.